2014, 19లో కొత్త ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలేమి ఇవ్వకుండా విసిగించడంతో నిరుద్యోగులు 2019లో బాబుని ఓడించారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 1,35,000 నేరుగా సచివాలయ ఉద్యోగాలు, 2.5 లక్షలు ఔట్‌సోర్సింగ్ కిందన వాలంటీర్ల ఉద్యోగాలు, ఆప్‌కాస్ కిందకి ఈ టెంపరరీ ఉద్యోగులందరిని తీసుకొచ్చి వాళ్ళందరికీ పీఎఫ్‌లొచ్చేటట్టు చేయడం. దాంతో పాటుగా ఏదైతే వీళ్ళకి డాక్టర్లు, స్టా నర్సులు ఆ స్టాఫ్ నియామకాలు ఇయన్నీ చేసుకొచ్చారు. అయితే టీచర్ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీసుల ఉద్యోగాలు వదిలేశారు. అదే జగన్‌కి అసంతృప్తయింది. జగన్ ఓటమిలో నిరుద్యోగుల ప్రతీకారం గూడా వన్ ఆఫ్ ద రీజన్ అయింది. అప్పుడు వాళ్ళందరికీ బాబొస్తే జాబొస్తుంది అని చెప్పి ప్రకటించినటువంటి చంద్రబాబు 20,00,000 ఉద్యోగాలు మేము 5 ఏళ్లలో ఇస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు మొన్న అప్పట్లో జగన్ చివర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. టీచర్లును, పోలీసులు. ఆ పోలీసు అప్పుడు కోర్టులకెళ్ళడం వల్ల ఆగిపోయింది. ఆ పోలీసుల ఉద్యోగాలు 6,000 బాబొచ్చాక పూర్తి చేశారు. అట్లాగే జగన్ 6,500 టీచర్ ఉద్యోగాలంటే దాన్ని రీషెడ్యూల్ చేసి 16,000 టీచర్ ఉద్యోగాలు చంద్రబాబు సర్కారొచ్చాక ఇచ్చారు. ఇప్పుడు తర్వాత జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించలేదు. మొదటి ఏడాది, రెండో ఏడాది జనవరికి ప్రకటిస్తానన్నది ప్రకటించలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పి మోసం చేశాడు. చివర్లో జాబ్ క్యాలెండర్ ఒక ఏడాది పెట్టి అది పెద్ద కామెడీ అయిపోయినటువంటిది. ఇప్పుడు వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఉగాదికి ప్రకటిస్తానంటూ 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు లోకేష్. మే 15, 2026 ఉన్నత విద్యకి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారట. 1,500 పోస్టులకి. ఆగస్టు 15, 2026 గ్రూప్ 1 91, హోంశాఖ 2,778, ఇతర శాఖలు 928, సెప్టెంబర్ 15, 2026 గ్రూప్ 2 750, ఇంజనీరింగ్ 503, ఇతర శాఖలు 505, అక్టోబర్ 15, 2026 పాఠశాల ఇంటర్ విద్యలో 3,004, మొత్తం 10,060 ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని ప్రకటించారు.